నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో డెంగీ జ్వరం ప్రాణాంతకమా, మూర్ఛ వ్యాధికి ప్రథమ చికిత్స ఎలా ఉండాలి, మితిమీరిన శబ్దాలతో చెవుడు, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. రాష్ట్రంలో నేడు డెంగీ కేసులు కలకలం రేపుతున్నాయి. కాస్త ఒళ్లు వెచ్చబడగానే డెంగీ జ్వరమేమోనన్న అనుమానంతో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. వచ్చింది నిజంగా డెంగీ జ్వరమేనా కాదా అన్నది ఇంకా తేలకుండానే కొన్ని చోట్ల ముందస్తు జాగ్రత్త పేరుతో ప్లేట్లెట్లను సైతం ఎక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెంగీ జ్వరం గురించి సామాన్య జనంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని చూసారా? ఈడిస్ ఈజిప్టి దీని పేరు. టైగర్ దోమ అని కూడా పిలుస్తారు. ప్రమాదకరమైన డెంగీ జ్వరాన్ని తెచ్చిపెట్టే దోమ ఇదే. ఒంటి నిండా తెల్లని మచ్చలతో భయంకరంగా కనిపిస్తోన్న ఈ ఈడిస్ దోమ మనల్ని పగలు మాత్రమే కుడుతుంది. మిగతా దోమలన్నీ ఏటవాలుగా కాటువేస్తే ఇది మాత్రం నిటారుగా నిశ్శబ్దంగా కాటువేస్తుంది. ఈడిస్ దోమ మగవాళ్లను, బాగా లావుగా ఉన్నవారిని, ప్రత్యేకించి ఓ గ్రూప్ రక్తం ఉన్నవారిని ఎక్కువగా కుడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. డెంగ్యూ ఫీవర్ అనేది మస్కిటో బైట్తో వస్తుందండి. టైగర్ మస్కిటో అంటారు. ఇది ఒక వైరల్ ఫీవర్ అనమాట. అంటే అన్ని వైరల్ ఫీవర్ లక్షణాలు ఎలా ఉంటాయో డెంగ్యూ కూడా అలానే ఉంటాయి. పేషెంట్ హై గ్రేడ్ ఫీవర్తోని, తర్వాత బాడీ పెయిన్స్, ఐ బాల్ పెయిన్, లో బ్యాక్ పెయిన్, వీటితో ప్రజెంటేషన్ ఉంటుందండి. కొద్దిమందికి ర్యాష్ అనేది కూడా వస్తుంటుంది. అది యూజువల్లీ డెంగ్యూలో ఎలా ఉంటుందంటే ఫీవర్ తగ్గిన తర్వాత ప్లేట్లెట్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. కాకపోతే ఈ లక్షణాలతో ఇది డెంగ్యూ అని చెప్పేటట్టు ఉండదండి. కాబట్టి ప్రతి పేషెంట్ వాళ్ళకి మినిమం 3 days ఫీవర్ వస్తుంది. వాళ్ళకి ఏమైనా స్కిన్ దురద కానీ బ్లాక్ కలర్డ్ మోషన్స్ అవుతున్నాయి అంటే అవి మనం సస్పెక్ట్ చేసుకోవచ్చు. 90% డెంగ్యూ ఫీవర్స్ అనేవి క్యూర్ అవుతాయి. 10%లో ఏమవుతుందంటే ఎక్కువ లాస్ట్ స్టేజ్ దాటేంత వరకు, అంటే వాళ్ళకి డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అంటారు. అంటే బ్లీడింగ్ టెండెన్సీ స్టార్ట్ అయ్యి బ్లాక్ మోషన్స్ అయిపోయి ర్యాష్ ఫామ్ అయ్యి ఆ కండిషన్లో మాత్రం పేషెంట్ అనేవి హిమరేజిక్ ఫీవర్లో చనిపోయే అవకాశాలు ఉంటాయి. డెంగీ జ్వరం, దీన్నే బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. డెంగీ బారిన పడ్డప్పుడు ఎముకలు విరిచేసినంతగా నొప్పి ఉంటుంది. తీవ్రమైన జ్వరంతో పాటు కనుగుడ్ల వెనక భాగంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఒంటి నిండా దద్దుర్లు కనిపిస్తాయి. జ్వరం 104 డిగ్రీల వరకు ఉంటుంది. ఈడిస్ దోమ కుట్టిన వెంటనే డెంగీ జ్వరం వచ్చేయదు. దోమ కాటు వేసిన తరువాత 3 నుంచి 14 రోజుల్లోగా ఎప్పుడైనా డెంగీ జ్వరం రావచ్చు. డెంగ్యూ ఫీవర్ డిటెక్ట్ అయిన తర్వాత ప్లేట్లెట్ ఎక్కించడం అనేది ప్రతి పేషెంట్కి అవసరం లేదండి. ప్లేట్లెట్ కౌంట్ ఎలా ఉందనేది చూస్తూ ఉండాలండి. యూజువల్లీ యాజ్ పర్ బుక్ ప్రకారం అయితే 20,000 వచ్చినప్పుడే ప్లేట్లెట్ ఎక్కించాలని ఉంటుంది. ఇది మన ఇండియాలో సోషియో ఎకనామిక్ కండిషన్ అనేది వాళ్ళ పేషెంట్ పరిస్థితి కూడా చూసుకోవాలి కాబట్టి, ఇంకా డిటీరియేట్ కాకుండా ఉండాలి కాబట్టి 40-50,000 ఉన్నప్పుడు కూడా ఓన్లీ PRPలు అనేవి ఇస్తున్నామండి. డయాగ్నోసిస్ అనేది ఎలిసా మెథడ్తో చూసినప్పుడే అది డెంగ్యూ అని డిటెక్ట్ చేయడం జరుగుతుందండి. NS1 యాంటీజెన్ కూడా అవి చేస్తున్నారు. మెయిన్గా అయితే అంటే ఎలిసా మెథడ్తో అది పాజిటివ్ వచ్చినప్పుడే మనం డెంగ్యూ అని చెప్పి 100% చేయడం జరుగుతుంది. అసలు డెంగ్యూ ఫీవర్కి ట్రీట్మెంట్ అంటే IV ఫ్లూయిడ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ప్లాస్మా లీకేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇంక్రీజ్ చేయాలి కాబట్టి IV ఫ్లూయిడ్స్ అనేవి ఇస్తుంటాము. తర్వాత స్టెరాయిడ్స్ అనేది కూడా రోల్ అయితే లేదు. కాకపోతే కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ఎఫెక్టివ్ ప్లేట్లెట్ డిస్ట్రక్షన్కి అవుతుంది అని ఆ కండిషన్ డిటెక్ట్ అయినప్పుడు మాత్రం స్టెరాయిడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ డెంగ్యూకి యాంటీబయాటిక్స్ అనేవి కూడా సపోర్టివ్ మేనేజ్మెంట్. ఈ కండిషన్లో మనకి సెకండరీ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉండాలి కాబట్టి యాంటీబయాటిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డెంగీ జ్వరం రాగానే ప్రాణానికి హాని పొంచి ఉందని చాలా మంది భయపడతారు. కానీ డెంగ్యూలోని ఒక రకమైన జ్వరం వల్లనే ప్రాణానికి ప్రమాదం ఏర్పడవచ్చు. ప్రమాదకరమైన ఈ జ్వరాన్ని డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అని అంటారు. డెంగ్యూ జ్వరం 1-2 సార్లు వచ్చిన తరువాతనే హెమరేజిక్ ఫీవర్ వస్తుంది. ఈ జ్వరం వచ్చినప్పుడు రక్తనాళాల్లోని రక్తం లీక్ అవుతుంది. ముక్కు వెంట, నోటి వెంట రక్తస్రావం జరుగుతుంది. శరీరం లోపల కూడా రక్తస్రావం జరగొచ్చు. సకాలంలో రక్తస్రావాన్ని అరికట్టకపోతే రక్త ప్రసరణ వ్యవస్థ కుప్పకూలి ప్రాణాలకు సైతం హాని కలిగే ప్రమాదం కూడా ఉంటుంది. మనకి దోమకాటు లేకుండా చూసుకోవాలండి. డే టైం ఎక్కువ ఈ దోమకాటుతో వస్తుంటుంది కాబట్టి
రిప్లెంట్స్ వాడటము, ఈ మస్కిటోస్ లేకుండా చూడటము, చుట్టుపక్కల మురికి నీరు వాటర్ లేకుండా చూడటం, ఈ పూల కుండలో వాటర్ లేకుండా, నిల్వ నీరు లేకుండా నీట్గా ఉండాలి, హైజీనిక్ కండిషన్స్ ఉండాలి, ఇంట్లో కూడా నీట్నెస్ మెయింటైన్ చేస్తుండాలి. ప్రాణాంతకమైన డెంగీ జ్వరాన్ని నివారించుకోవడానికి దోమల్ని నిర్మూలించడం, దోమలు కుట్టకుండా చూసుకోవాలి. చర్మానికి కొబ్బరి నూనె, వేప నూనెలు రాసుకోవాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తుల్ని ధరించాలి. కాళ్లకు సాక్సులు, షూస్ వేసుకోవడం మంచిది. ఇంట్లో తప్పనిసరిగా దోమతెరలు, మస్కిటో రెపెలెంట్స్ వాడాలి. పాత టైర్లు, పూల కుండీలు, ఎయిర్ కూలర్లలో రోజుల తరబడి నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలి. ఈ జాగ్రత్తలు డెంగీని చాలా వరకు నివారిస్తాయి.